తలసేమియాతో బాధపడుతున్న చిన్నారుల ప్రాణాలను కాపాడేందుకు జైన్ సేవా సమితి, మాగ్నా మదర్ అండ్ చైల్డ్ హాస్పిటల్, జాగృతి స్పెషాలిటీ, పాథాలజీ ల్యాబొరేటరీ సంయుక్తంగా రాజమహేంద్రవరం, కొత్తపేట రౌతు తాతాలు కళ్యాణ మండపంలో మెగా రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ ఎంపీ, వైసీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి మార్గాని భరత్రామ్, గూడ మాజీ చైర్మన్ గన్ని కృష్ణ, జనసేన సిటీ ఇన్ఛార్జ్ అనుశ్రీ సత్యనారాయణ, బీజేపీ జిల్లా అధ్యక్షుడు పిక్కి నాగేంద్ర, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు నర్సిపల్లి హారిక, ఛాంబర్ మాజీ అధ్యక్షుడు లక్ష్మీనారాయణ జవ్వర్, అశోక్ కుమార్ జైన్, పంతం కొండలరావు తదితరులు వచ్చేశారు. దేశ రక్షణలో ప్రాణాలు అర్పించిన మురళీ నాయక్ త్యాగం మరువలేనిది, వారి కుటుంబానికి మా ప్రగాఢ సానుభూతి అంటూ సానుభూతిని తెలియజేశారు. మురళీ నాయక్ వీరత్వం యువతకు స్ఫూర్తిదాయకం, వారి త్యాగానికి మనమంతా సెల్యూట్ చేయాలంటూ పిలుపునిచ్చారు. జైన్ సేవా సమితి వారి ఆధ్వర్యంలో ఎన్నో సంవత్సరాల నుంచి భారతదేశ వ్యాప్తంగా మరి తలసేమియా పిల్లలందరినీ కూడా వాళ్ళు దగ్గరుండి దత్తత తీసుకున్నంత విధంగా వాళ్ళకందరికీ కూడా బ్లడ్ సౌకర్యం కల్పిస్తూ ఎవ్రీ మంత్కి వీళ్ళకి బ్లడ్ ఎక్కించాల్సిన పరిస్థితుల్లో అవేర్నెస్ అనేది ప్రతి ఒక్క భారతీయులు ప్రజలందరికీ కూడా రావాలి. ప్రధానంగా మ్యారేజెస్ చేసుకునే దగ్గర కూడా టెస్ట్ కూడా పెట్టి వైఫ్, హస్బెండ్ తలసేమియా మేజర్, మైనర్, సో దా టెక్నికల్ పాయింట్స్ నాకు తెలియదు, అవన్నీ కూడా చూపించుకొని ముందరికి వెళ్ళాలని కోరుకుంటూ, మరి అదేవిధంగా ప్రతి ఒక్కళ్ళు కూడా బ్లడ్ డొనేట్ చేయడం వలన ఇలాంటి వేలాది మంది పిల్లలు బతుకుతారనే ఒక దృక్పథం ప్రతి ఒక్కరు కూడా మనసులో పెట్టుకుని అందరూ కూడా బ్లడ్ డొనేట్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, జనసేన పార్టీ ఎప్పుడు ఎల్లప్పుడూ కూడా ఉంటుంది. అందులో చిన్నారుల కంటే ముందుగానే ఉంటాం. ఈరోజు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన నియోజకవర్గంలో ఉన్న అనాథ పిల్లలందరికీ కూడా సుమారు నెలకి ఎంతమంది ఉంటే అంతమంది కూడా నెలకి 5,000 చొప్పున ఆయన సాలరీలో కూడా ఇస్తున్నారు. అలాగే మీ అందరికీ మరొక్కసారి జైన్ సేవా సమితికి అందరికీ కూడా చెప్తున్నాను, నేను మా జనసేన పార్టీ మీకు ఎల్లప్పుడూ కూడా మీరు ఎప్పుడు పిలిచినా ఎప్పుడు సేవ చేసినా సరే మేము అందరం రెడీగా ఉంటాం. మీరు పిలిపి ఇవ్వడమే తరువాయి మేము మీ ముందు వాళ్తాం. కాబట్టి మరొక్కసారి ఈ రక్తదానం చేసిన రక్తదాతలందరికీ కూడా పూర్వకంగా అభినందనలు తెలియజేస్తూ, ఈ రోజుతోటి అయిపోయిందని అనుకోకుండా మీరు దృష్టిలో పెట్టుకోండి. ప్రతి ఒక్కసారి కూడా మనం సహాయపడదాం, ఎంతో కొంత మన వంతు సహాయపడదాం. థ్యాంక్ యూ. జై జనసేన. రాజమహేంద్రవరంలో అనేక స్వచ్ఛంద వాలంటరీ బ్లడ్ ఆర్గనైజేషన్ కార్యక్రమాలను నిర్వహించడం, దాంట్లో భాగంగా ఎవరైతే తలసేమియా బాధితులు ఉంటారో వారి కోసం ప్రత్యేకమైన కార్యక్రమాలు కూడా గతంలో చేయడం జరిగింది. ఇది ఎన్నో వ్యయ ప్రయాసాలు కోర్చి చేసేటువంటి కార్యక్రమం. మనం వెళ్తున్నప్పుడు సమాజంలో మన కళ్ళ ముందు ఎన్నో విషయాలు జరుగుతూ ఉంటాయి, చూస్తూ ఉంటాం. కొంతమంది చూసి ఒక నిమిషం ఆలోచించి వెళ్ళిపోతూ ఉంటారు. కొంతమంది చూసిన తర్వాత దాని మీద స్పందించి వారి యొక్క సేవాభావాన్ని 10 మందికి ఇన్స్పిరేషన్గా ఉండే విధంగా వాళ్ళ సేవా కార్యక్రమాల ద్వారా వారి యొక్క ఉనికిని కానీ వారి యొక్క మనస్తత్వాన్ని కానీ తెలియపరుచుకునే విధంగా ఉంటారు. అలాంటి కార్యక్రమాల్లో భాగంగా ఈ రోజున ఆర్గనైజ్ చేస్తున్నటువంటి జైన్ సేవా సమితి కానీ, మ్యాగ్నా హాస్పిటల్స్ కానీ, జాగృతి బ్లడ్ బ్యాంక్ వారిని కానీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఏర్పాటు చేయడం చాలా సంతోషకరం. ఎందుకనంటే మనం అందరికీ కూడా ఈ రక్తం యొక్క సమయానికి అందకపోవడం వల్ల వచ్చేటువంటి ఇబ్బందులు, ఆ టెన్షన్, ప్రెషరు నాకు తెలిసి అందరూ కూడా అనుభవించే ఉంటారు. నేను ఇంచుమించు కొన్ని రోజులు నిద్రలేని టైం కూడా గడిపాను. అర్ధరాత్రి 12-1 గంట అయ్యేటప్పటికి కొంతమంది ఫోన్ చేసి, అన్న బ్లడ్ లేకపోతే ప్రాణం పోయేటట్టుంది, చాలా ఎమర్జెన్సీ అని చెప్తా ఉన్నారు, బ్లడ్ నాకు ఏదో విధంగా ఇప్పించండి అని చెప్పి వారు ఆ టైంలో ఫోన్ చేయడం, వెంటనే మనకున్నటువంటి సర్కిల్లో వాళ్ళకి ఫోన్ చేసినప్పటికీ కూడా కొన్ని సందర్భాల్లో బ్లడ్ దొరకని పరిస్థితి నేను చూశాను.
తద్వారా కొంతమంది ప్రాణాలు కూడా కోల్పోవడం నేను చూడడం జరిగింది. ఆ అనుభవంతో చెప్తా ఉన్నాను. నిజంగా ఈరోజు మీరు ఏర్పాటు చేసినటువంటి ఈ బ్లడ్ డొనేషన్ క్యాంప్ అనేది చాలా 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 ఇంపార్టెంట్.